ఇవాళ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీతో వైఎస్ జగన్ భేటీ. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 73.1% పోలింగ్. కార్పొరేషన్లలో 66.5% ఓటింగ్ నమోదు. పోలింగ్ కేంద్రం వద్ద జగ్గారెడ్డి తీరుపై ఎస్సీసీ సీరియస్. సిబ్బందిపై నోరు పారేసుకోవడంతో మాజీ ఎమ్మెల్యేకి నోటీసులు. మాజీ మంత్రి అంబటిపై కూటమి సర్కార్ కక్ష సాధింపులు. జైలు నుంచి బయటకు రాకుండా మరో పీటీ వారెంట్. చిత్తూరు జిల్లా కొత్తపల్లి మిట్టలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం. హాజరైన భూమన నారాయణస్వామి. అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన జడ శ్రవణ్ కుమార్. కూటమి సర్కారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటోందని మండిపాటు. విశాఖ జిల్లా పెందుర్తిలో టీడీపీ నేతల అరాచకాలపై వైఎస్ఆర్సీపీ నేత చిన అప్పలనాయుడు ఆగ్రహం. డ్రైనేజ్ నిర్మాణ పనుల్లో పక్షపాతంగా వ్యవహరించడంపై ఆగ్రహం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కర్నపల్లిలో పీవైఎల్ యువజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా. ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్. కృష్ణా జిల్లా పోరంకి జాతీయ రహదారిపై ఒక ట్యాంకర్ నుంచి ఆయిల్ లీక్. 5 బైకులు బోల్తా, పలువురికి గాయాలు. హైదరాబాద్ కేపీహెచ్పీలోని హీరో షోరూంలో అగ్ని ప్రమాదం. మంటలు అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపూర్లో అమానుష ఘటన. బాలుని చితక బాదిన అంగన్వాడీ టీచర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సబ్బంపేటలో సమ్మక్క సారలమ్మల జాతర ప్రారంభం. పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటోన్న భక్తులు. శ్రీశైల క్షేత్రంలో వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు. పెద్ద ఎత్తున తరలివస్తోన్న భక్తులు. లోక్సభను తాకిన ఎప్స్టీన్ ఫైల్స్. హర్దీప్ పై ఆరోపణలు చేసిన రాహుల్. మేక్ ఇన్ ఇండియా కోసమే కలిశానన్న కేంద్ర మంత్రి. బంగ్లాదేశ్లో ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు. ఓటు హక్కు వినియోగించుకోనున్న 12.77 కోట్ల మంది ఓటర్లు. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ నమీబియాతో భారత్ డి. రాత్రి 7 గంటలకు ఢిల్లీ వేదికగా పోరు.